హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విషిక్ హబ్. నేను లీడ్ కోడ్ ఎస్క్యూఎల్ క్వశ్చన్స్ పైన కంప్లీట్ ప్లేలిస్ట్ స్టార్ట్ చేస్తున్నా. సో మనం ఎస్క్యూఎల్ని సింటాక్స్తోనే కాకుండా లాజికల్గా ఎలా అప్రోచ్ అవ్వాలి, ఇంటర్వ్యూలో ఇచ్చిన క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలి అది తెలుసుకుందాం. సో మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి బిగ్ కంట్రీస్. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ క్వశ్చన్, మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ లెట్స్ సీ ద టేబుల్. ఆయన టేబుల్ ఏమి ఇచ్చాడో చూద్దాం. టేబుల్లో నేమ్, కంట్రీ డీటెయిల్స్ ఇచ్చిండు. నేమ్, కాంటినెంట్, ఏరియా, పాపులేషన్ అండ్ జీడిపి. మనకేం కావాలి? బిగ్ కంట్రీ. కంట్రీ బిగ్ అనే కేటగిరీలోకి రావాలి అంటే ఇట్ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ ఏరియా ఆఫ్ 3 మిలియన్ అండ్ ఆర్ ఇచ్చిండు. పాపులేషన్ అట్లీస్ట్ 25 మిలియన్. మనం ఇక్కడ ఈ 2 కండిషన్స్లో ఏ కండిషన్స్ ఆర్ ఇచ్చింది కాబట్టి 2 కండిషన్స్లో ఏ కండిషన్ సాటిస్ఫై అయినా ఆ కంట్రీ అనేది బిగ్ కంట్రీ కేటగిరీలోకి వస్తుంది. అండ్ ఇంకోటి అట్లీస్ట్. సో ఇట్ క్యాన్ ఏరియా క్యాన్ ఇంక్లూడ్ 3 మిలియన్ యాజ్ వెల్. అవుట్పుట్ అనేది ఏ ఆర్డర్లో అయినా ఉండొచ్చు. మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రాబ్లం కూడా ఇచ్చిండు. కొన్ని కంట్రీస్ని ఫిల్టర్ అప్లై చేసి అవుట్పుట్ అనమాట. ఇది చాలా ఈజీ క్వశ్చన్. ఏం లేదు, వేర్ క్లాజ్ యూజ్ చేసి మన రోస్ని ఫిల్టర్ చేసి ప్రింట్ చేద్దాం. ఫస్ట్ మనం టేబుల్ చూసుకుందాం. మనం ఏ టేబుల్ నుంచి కావాలి? ఫ్రమ్ వరల్డ్. నౌ లెట్స్ అప్లై our conditions over here, where area greater than or equal to ఆర్. ఆపరేటర్ ఆర్ ఎందుకంటే మన 2 కండిషన్స్లో ఏ సాటిస్ఫై అయినా బిగ్ కంట్రీ కేటగిరీలోకి వస్తుంది. ఓకే, మనం ఏం చేసినాం? టేబుల్ని తీసుకున్నాము. ఆ టేబుల్లో ఫిల్టర్ అప్లై చేసి మనకు కావాల్సిన రోస్ని తీసుకున్నాం. సెలెక్ట్. ఏమేమి ఉండాలి అవుట్పుట్లో? ఫస్ట్ నేమ్, ఏరియా. ఓకే, లెట్స్ రన్ అవర్ కోడ్. టెస్ట్కి అయితే యాక్సెప్ట్ అయింది. లెట్స్ సబ్మిట్ అండ్ సీ వాట్ హ్యాపెన్స్. ఓకే, మన కోడ్ అయితే యాక్సెప్ట్ అయింది. ఓకే, ఇక్కడ టేక్అవేస్ ఏంటి అంటే ఇది సింపుల్ క్వశ్చన్. జస్ట్ మనం చూసుకోవాలి కండిషన్స్ ఎలా ఇచ్చాడు, ఏమేమి ఉండాలి. ఇక్కడ ఆర్ ఇచ్చాడు కాబట్టి మనకి ఆర్ ఆపరేటర్ వాడినాం. అట్లీస్ట్ ఇచ్చాడు కాబట్టి గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు వాడినాం. అంతే. థ్యాంక్ యూ గాయస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.